నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతి జిల్లా కోట పట్టణంలో 2002లో ప్రారంభమైన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి. రాష్ట్రంలో ప్రభుత్వం టీచర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్ యూనియన్ నాయకులు సభ్యులు నిరసన. ప్రముఖ బిల్డర్ మరిపోయిన రాజేంద్ర ఆధ్వర్యంలో గూడూరుకు చెందిన కేవీ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులు ఉచిత వైద్య శిబిరం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను మీడియా ప్రతినిధులకు తెలిపిన ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ నుంచి శ్రీ స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభించి 13 మే 2025 తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు మీడియా ప్రతినిధులతో సమావేశంలో తెలిపారు. సదరు కళ్యాణ మహోత్సవాలకు విచ్చేయు భక్తులు ఎటువంటి అసౌకర్యాలకు గురికాకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ప్రిన్సిపల్ సెక్రటరీ వారికి పిలవడం జరిగిందని, ఈ కళ్యాణ మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలు తీసుకుంటున్నామని మీడియా ప్రతినిధులకు తెలిపారు. అలాగే 11వ తేదీన రథ మహోత్సవం కారణంగా భక్తులు అత్యధిక సంఖ్యలో విచ్చేస్తారు కావున విచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ఏఈఓలు, పర్యవేక్షణ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బుధవారం వైశాఖ శుద్ధ దశమి రోజున సాయంత్రం 4 గంటలకు అణివేటి మండపం వద్ద శ్రీ స్వామివారిని పెండ్లి కుమారుని చేయుట మరియు శ్రీ అమ్మవారిని పెండ్లి కుమార్తెను చేయుట అనే కార్యక్రమం సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమవుతుంది. తదుపరి గణపతి పూజ, ఉలూఖల గౌరీ పూజ, పేరంటాండ్లకు వాయనంనిచ్చుట అనే కార్యక్రమాలు జరుగుతాయి. తదుపరి రాత్రి 7 గంటలకు శ్రీ స్వామివారు మరియు అమ్మవార్లకు రాజా వెంకటరామరాయ కళామందిరం నందు ఎదుర్కోలు ఉత్సవం జరుగును. తదుపరి రాత్రి 9 గంటలకు శ్రీ సీతారాముల వారిని ఆంజనేయ వాహనంపై గ్రామోత్సవము పెండ్లి పిలుపులు జరుగును. 2వ రోజు అయినటువంటి 8వ తేదీ గురువారం వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున ఉదయం 9 గంటలకు స్వామివారి సన్నిధిలో అణివేటి మండపం నందు గణపతి పూజ, దీక్షా వస్త్రధారణ, అంకురార్పణ, కంకరధారణ, ధ్వజారోహణ అనే కార్యక్రమం జరుగును. తదుపరి రాత్రి 7 గంటలకు స్వామివారిని గరుడ వాహనం పైన, అమ్మవారిని గజవాహనం పైన, శ్రీ సీతారాముల వారిని వెండి పలకపై గ్రామోత్సవము కార్యక్రమం జరుగును. తదుపరి రాత్రి 9:30 వార్షిక కళ్యాణ వేదిక వద్ద శ్రీ స్వామివారి అమ్మవార్లకు దివ్య కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుగును. 3వ రోజు అయినటువంటి 9వ తేదీన శుక్రవారము వైశాఖ శుద్ధ ద్వాదశి రోజున సాయంత్రం 5 గంటలకు ప్రధాన ప్రవేశ స్థాళిపాక హోమములు, రాత్రి 6:30 అరుంధతి నక్షత్ర దర్శనము, రాత్రి 9 గంటలకు రావణ వాహనంపై గ్రామ ఉత్సవము జరుగును. పండిత సత్కారములు, రాత్రి 9 గంటలకు పొన్నవాహన సేవ ఈ కార్యక్రమం జరుగును. 5వ రోజున అనగా 11వ తేదీ ఆదివారం వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున సాయంత్రం 4 గంటలకు కొండ దిగువన శ్రీ స్వామివారి గార్డెన్ నందు అక్కడ ఉన్నటువంటి మండపంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి మరియు అనంతలక్ష్మి సత్యవతీదేవి వారులకు వనవిహార మహోత్సవ కార్యక్రమము ఘనంగా జరుగును. తదుపరి సాయంత్రము 4 గంటలకు రథోత్సవ కార్యక్రమం ప్రారంభమవును. 4 గంటల నుండి ఆ కార్యక్రమము
రాత్రి 8 గంటలకు నిర్విఘ్నంగా గ్రామ ప్రజలందరికీ కూడా సక్రమంగా జరుగుటకు అన్ని వసతులను కల్పించడం జరిగింది. 12వ తేదీ సోమవారం వైశాఖ పూర్ణిమ రోజున ఉదయం 5 గంటలకు శేషహోమము, కంద కొట్టాలు, ఉదయం 9 గంటలకు శ్రీ స్వామివారు మరియు అమ్మవార్లకు చక్రస్నానము పంపానది వద్ద జరుగును. పంపానది వద్ద మనకు ప్రస్తుతము నీటి వసతి అంతా కూడా సక్రమంగానే సరిపడగానే ఉన్నది. సాయంత్రం 4 గంటల 30 నిమిషములకు అనివేటి మండపం వద్ద నాకబలి, దండి ఆడింపు, ధ్వజారోహణము మరియు కంకణ విమోచన కార్యక్రమం జరుగును. ఆఖరి రోజు 13వ తేదీ మంగళవారం వైశాఖ బహుళ పాఠ్య రోజున రాత్రి 7 గంటల 30 నిమిషములకు నిత్య కళ్యాణ మండపం వద్ద శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారికి మరియు మన అనంత లక్ష్మీ సత్యవతీదేవి గారికి శ్రీ పుష్ప యోగ మహోత్సవములు జరుగును. ఆ మహోత్సవం అనంతరము నీరాజన మంత్రపుష్పములు, ఆశీర్వచనములు, అనంతరము భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం జరుగును. తదుపరి వచ్చినటువంటి ముత్తైదు అందరికీ కూడా జాకెట్ గుడ్డలు పంపిణీ కార్యక్రమం జరుగును. ఇవి వారం రోజులు జరిగేటటువంటి శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం యొక్క దినచరి కార్యక్రమ వారం రోజులు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మజ్జిగ చలివేంద్రాన్ని వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వర ఆధ్వర్యంలో మామిడి లలిత శ్రేణు దాతల సహకారంతో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొద్దిరెడ్డి గోపాలకృష్ణ, మోది నారాయణ స్వామి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభారాజా సారథ్యంలో ఆసుపత్రి చైర్మన్ వాగు రాజేష్, వైస్ చైర్మన్ జొన్నాడ వీరబాబు ఆసుపత్రి అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. అంతేకాకుండా వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతి సోమవారం మజ్జిగ చలివేంద్రం, ప్రతిరోజు మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఆసుపత్రికి మండుటెండలో వచ్చే రోగులకు దాహార్తిని తీర్చేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఆసుపత్రి అభివృద్ధి దాతలు ముందుకు వచ్చి సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజ, టీడీపీ నాయకులు ఎండగుండి నాగబాబు, సామంతుల గోపి, భూగత శ్రీనివాస్, రాతికింద సతీష్, అనంతారపు రాజు, శశి, స్వామి, షేక్ ఇమ్రాన్ తదితర టీడీపీ నాయకులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభారాజు గారి యొక్క సారథ్యంలో ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్నటువంటి సిహెచ్సిలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వచ్చేటటువంటి ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఈ మండు వ్యాధులు వస్తున్నటువంటి పేషెంట్స్ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి గౌరవ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు ఈ వివేకానంద సేవా సమితి వారి ద్వారా ప్రతి సోమవారం ఈ హాస్పిటల్లో మద్యం పంపిణీ కార్యక్రమం చేయాలని అనుకోవడం, ఆ కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టడం, దానికి పట్టణంలో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్డీఎస్ వాళ్ళు పిలిచి కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు మరి ముఖ్యంగా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఈ ట్రస్ట్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలని ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ హెడ్ క్వార్టర్ మంది సుమారుగా రోజుకి 500 నుంచి 600 మంది పేషెంట్స్ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వారికి సంబంధించిన పేషెంట్స్తో వచ్చినటువంటి అటెండెంట్స్ కానీ ఏ విధమైన అసౌకర్యం లేకుండా మీరు ఈ విధంగా ముందుకు వెళ్ళండి. ఇక్కడ ఇంకా ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏమైనా మనం చేయవలసిన ఉంటే కనుక గౌరవ శాసనసభ్యురాలు గారి నోటీసులో పెట్టి ఈ హాస్పిటల్ అభివృద్ధి పదంలో నడపడానికి కృషి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ఏలేశ్వరం నగర పంచాయతీ మన ఎమ్మెల్యే వరపుల సత్యప్రభా గారి ఆశీస్సులతో ఈరోజు సోమవారం మన గవర్నమెంట్ హాస్పిటల్లో మజ్జిగ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి మా యువ నాయకులు గోపి గారికి, నారాయణ స్వామి గారికి, ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి వారం సోమవారం ఎంతోమంది ఇక్కడికి వైద్యం చేయడానికి వస్తున్నారు. వారందరికీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా మా నాయకులు సహకారంతో ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి మామిడి సీని గారు, లలిత గారు సారథ్యంలో ఇవాళ మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. అలాగే ప్రతి ఒక్కరు ఈ హాస్పిటల్కి అందరూ సహకరించి ఈ హాస్పిటల్కి మంచి అభివృద్ధి కార్యక్రమంలో ఉండాలని అందరూ సేవా కార్యక్రమం అందరూ సహకరించాలని కోరుతూ ఈరోజు వివేకానంద సేవా సమితి మన మైరాల నాగేశ్వరరావు గారు సారథ్యంలో ప్రతి వారం మజ్జిగ కార్యక్రమం, రోజుకి చలివేంద్రం కార్యక్రమం కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
తిరుపతి జిల్లా కోట పట్టణంలో 2002లో ప్రారంభమైన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అనేక మంది నిరుపేదలకు అండగా నిలిచింది. ప్రతిభ కలిగిన నిరుపేద విద్యార్థుల చదువులకు ఆర్థిక సాయాన్ని అందించి ప్రోత్సాహాన్ని అందించడం, వయోవృద్ధులకు దుస్తులు, దుప్పట్లు అందించడం, వికలాంగులకు ట్రైసైకిళ్లు, కంటి అద్దాలు, గృహిణులకు జీవనోపాధి కోసం కుట్టు మిషన్లు అందించడం వంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టి స్వచ్ఛంద సంస్థల నిర్వచనానికి అద్దం పడుతోంది. దాతల దాతృత్వంతో గత 23 ఏళ్లుగా అనేక ఒడిదుడుకులను తట్టుకుంటూ నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా దాతలు అందించే దాతృత్వాన్ని నేరుగా పేదలకు అందిస్తూ వారధిగా నిలుస్తున్న శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితిని నడిపిస్తున్న అల్లన్ రమణయ్యకు ట్రస్ట్ సభ్యులకు దాతృత్వాన్ని అందుకున్న పేదలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఈ క్రమంలో వాకాడు మండలం సిద్దిగుంటపాలెం దళితవాడకు చెందిన వాకాటి శ్రీ లక్ష్మికి కుట్టుమిషను ఆ సంస్థ అధ్యక్షులు అల్లన్ రమణయ్య, సభ్యులు పేళూరు కోటేశ్వరరెడ్డి, ఆవల సుబ్బయ్య, వెంపల్లూరు బాబురావు, పన్నక సాయి సమక్షంలో అందజేశారు. నెల్లూరుకు చెందిన విద్యుత్ శాఖ సబ్ ఇంజనీర్ రావూరి వెంకటేశ్వర్ల దాతృత్వంతో శ్రీలక్ష్మికి అందజేయడం జరిగిందని అల్లన్ రమణయ్య చెప్పారు. మా గురువుల ఆశీస్సులతో, బాబా వారి యొక్క ఆశీస్సులతో నేను పని నేర్చుకున్నాను. టైలరింగ్ మిషన్ తెచ్చుకోవడానికి 6 మాసాలు పట్టిందనమాట. సెకండ్ హ్యాండ్ మిషన్ తెచ్చుకున్నాను పని నేర్చుకున్న తర్వాత. అట్లాంటిది ఎన్నో బాధలతో, ఎన్నో జీవితాలతో, ఎన్నో కన్నీటితో జరుపుకున్నటువంటి నా జీవితాన్ని కొంతమందిలో అయిన ఆనందాన్ని చూడాలని ఒక ట్రస్ట్ అందరి యొక్క సహకారంతో ఈ ట్రస్ట్లో పెళ్ళూరు కోటేశ్వర రెడ్డి గారు, నాగలాపురం గిరిధర్ రెడ్డి గారు, కలిచేటి భాస్కర్ రెడ్డి గారు, కొండూరు వెంకటరమణారెడ్డి గారు, నవకోటి గారు, నవీన్, అనిల్, కాశీపురం శివరామశెట్టి గారు, కట్టా గోపాలయ్య గారు, ఆవుల సుబ్బయ్య గారు, ఎమ్లూరు బాబురావు గారు, పన్నక సాయి గారు, వెంకటేశ్వరరావు గారు, చంద్రాచార్య వారు, సుబ్బరాయుడు గారు, వీరి యొక్క దాతృత్వంతో అందరూ కూడా కలిసిమెలిసి ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది 2002లో. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా ఎంతమందో నిరుపేద విద్యార్థులు దాతృత్వంతో ఎంతో సహాయాన్ని పొందారు. ఈరోజు ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తున్నారు. ఆ ఉన్నతమైన స్థాయికి వెళ్ళినప్పుడు ఆ తల్లిదండ్రులు పొందే ఆనందం వెళ్ళలేనిది, విలువైనది. అందువల్ల వాళ్ళకి అన్నిటి ప్రభావం లేదు. ఆ ట్రస్ట్ను అందరం కలిసి స్నేహపూర్వకంగా ఎంతో ఆనందంగా కలిసిమెలిసి ఈనాటి వరకు కూడా ఆ ట్రస్ట్లో ఎందరో దాతలు ముందుకొచ్చి చేస్తున్నటువంటి ప్రతి రూపాయిని సద్వినియోగం చేస్తున్నటువంటి ఈ ట్రస్ట్ ఎంతమందో నిరుపేద విద్యార్థులు చదువుకుంటున్నారు, ఎంతమందికో కుట్టు మిషన్లు, 3 చక్రాల బండ్లు, పెట్టునాటలు, కంటి ఆపరేషన్లు, బట్టలు, చీరలు, దుప్పట్లు, యూనిఫామ్, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి షిరిడి సాయి అక్షయ సేవా సమితి మన మీద ఎంతో నమ్మకంతో దాతలు, నిజంగా దాతలంటే దేవుళ్ళే. ఆ దేవుళ్ళ యొక్క ఆశీర్వాద ఫలితమే ఈరోజు కోటమూడి దగ్గర ప్రతి శుక్రవారం భోజనాలు జరగడం కానీ, కొన్ని వందల మంది ఆ భోజనాలు చేసుకుంటున్నారు. ప్రతిదీ కూడా సద్వినియోగం చేస్తున్నాం కాబట్టి దాతలు గమనించి వాళ్ళ ప్రోత్సాహంతో మాకు 66 సంవత్సరాలు వచ్చేసాయి. అయినా చేయలేని పరిస్థితిలో కూడా, తిరగలేని పరిస్థితిలో కూడా వాళ్ళ యొక్క ప్రోత్సాహం, మా ట్రస్ట్ మెంబర్స్ యొక్క ప్రోత్సాహంతో ఈ నిమిషానికి కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈనాటి దాతలు ఈ వాకాటి శ్రీలక్ష్మి, వాళ్ళ హస్బెండ్ భాస్కర్, వీళ్ళ అమ్మాయి పని నేర్చుకొని ఎదురు చూస్తూ ఉంటే పాట మన కల్లూరికి వెళ్ళేసి మన ట్రస్ట్లో ఉన్నటువంటి తాత ఆయన కూడా పెళ్ళూరు కోటేశ్వర రెడ్డి గారు సార్, ఆయనతో సంప్రదిస్తే ట్రస్ట్ మెంబర్తో అందరితో కూడా
చెప్పుకొని నెల్లూరు వాస్తవులైనటువంటి రావులు వెంకటేశ్వర్లుగా ఆయన యొక్క దాతలతో 11,000 రూపాయలు నెల్లూరు పెట్టుకున్నటువంటి ఈ కుట్టు మిషన్ అందజేస్తున్నాం. ఈ అమ్మాయి కూడా చాలా పర్ఫెక్ట్గా నేర్చుకున్నది. ఆ ఒక్క నమ్మకం ఇక్కడికి వచ్చి జాకెట్ కుట్టింది. 45 నిమిషాలు జాకెట్ కుట్టిన దానివల్ల ఆ అమ్మాయికి సుబ్బిరెడ్డిపాలెం గ్రామం వాకాడ మండలం. అందువల్ల ఇంకా కూడా దాతలు ముందుకు వచ్చి ఇట్లాంటి కార్యక్రమాలకి చేతులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అందరినీ ఈ మంచి సేవా కార్యక్రమం దీంట్లో సేవలో ఉన్న ఆనందం సేవించే దాంట్లో ఉంది. మనం దాచిపెట్టింది అది ఎవరికో పరులకి, మనం ఖర్చు పెట్టి మన కంటారో చూసి మన చేతుల మీద జరిగితే మటుకు అంతకన్నా పుణ్యం అంతకన్నా ఆరోగ్యం. ఎప్పుడు హృదయం బాగుంటేనే, ఆ హృదయం బాగాలేకపోతే ఏం జరగదు. అంటే ఒక మంచి పని చేస్తే హృదయం సంతోషం ఉంటుంది. ఆ సంతోషమే ఆరోగ్యం, అదే దివ్యమైన ఔషధం. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమంలో పాల్గొని ఎంతమందికో చేతి తీస్తే ఒక చెట్టు వేయండి, దాన్ని నీళ్ళు పోయండి, ఆ చెట్టు ఇచ్చే ఫలాలు చూసి ఎంత ఆనందాన్ని పొందుతారు. అది పశుపక్షాలు తినేయండి, మన బిడ్డలు తినేయండి, ఎవరైనా తినేయండి, రాబోయేటువంటి తరాలకు కూడా మనం చేసే పని ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా అందరినీ ఈ మంచి సేవా కార్యక్రమాల్లోకి ఆహ్వానిస్తూ సాయిరాం. రాష్ట్రంలో ప్రభుత్వం టీచర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తిరుపతి జిల్లా నాయుడుపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్ యూనియన్ నాయకులు సభ్యులు నిరసన తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు టీచర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ముఖ్యంగా ఉన్న బకాయిలను వెంటనే చెల్లించే విధంగా సిపిఎస్ ను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు. అనంతరం నాయుడుపేట తహసీల్దార్ రాజేంద్రకు వినతి పత్రం అందజేశారు. ఏంటంటే కేవలము జీతాలు మాత్రమే ఆ ప్రభుత్వంలో 1వ తేదీ 10వ తేదీ దాకా ఏ రోజు పడుతుందో తెలియదు. కానీ ఈ ప్రభుత్వంలో 1వ తేదీ మాత్రము జీతాలు అయితే ఇస్తున్నారు. అంతేగాని మిగతా ఏ సమస్యలు కూడా పరిష్కరించబడలేదు. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో మాత్రము ఈ ప్రభుత్వము తగిన మూల్యం ఉపాధ్యాయుల ద్వారా అదేవిధంగా ఉద్యోగస్తుల ద్వారా తగిన మూల్యం అయితే చెల్లించుకున్నదని మాత్రము ఈ సభాముఖంగాను మీకు ఈ నిరసన కార్యక్రమం సందర్భంగాను ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. కానీ అయితే మీడియం పరంగా ఇంగ్లీష్ మీడియం ఉంది, కానీ ఆ పిల్లల యొక్క స్థాయి అనేది లేని సందర్భంలో కొన్ని చోట్ల తెలుగు మీడియంలో కూడా బిడ్డలకు చదువు చెప్పడం జరిగింది. చివరి నిమిషంలో ప్రభుత్వం మాత్రము చాలా తెలివిగా మీకు ఏ మీడియంలో ఎగ్జామ్ రాస్తారని ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ఆప్షన్ ప్రకారము కొంతమంది పిల్లలు మేము ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ రాస్తామని 10వ తరగతి తెలియజేశారు. అదేవిధంగా తెలుగులో చదువుతాము, ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ మేము తెలుగులో ఎగ్జామ్స్ రాస్తామని కొంతమంది పిల్లకాయలు ఆప్షన్ ఇవ్వటం వల్ల దాని ప్రకారమే మన 10వ తరగతి ఫలితాలు అనేది ఎగ్జామ్స్ రాయడం జరిగింది. మేము చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వంలో పాత సిస్టమ్ అయినటువంటి ఈ డిటెన్షన్ విధానం అనేది చాలా అవసరమైపోతుంది. ఈ డిటెన్షన్ విధానం లేకపోవటం వల్ల కూడా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఖచ్చితంగా కూడా డిటెన్షన్ పద్ధతి కూడా ఉండాలి. దాంతోపాటు 10వ తరగతి చదివిన బిడ్డ తర్వాత ఇంటర్మీడియట్కి పోయే పరిస్థితి అనేది లేకుండా పోతుంది. ఈ విధంగా కానీ ప్రభుత్వం చేసుకుంటూ పోతే కొన్ని రోజులకి ప్రాథమిక పాఠశాలలో అసలుకి పాఠశాలే కానీ లేకపోతే ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువ, ప్రైవేట్ పాఠశాలలు ఎక్కువైపోతాయి. ప్రైవేట్ స్కూల్ ఎక్కువైనప్పుడు సామాన్య మానవుడు ఫీజు అనేది చెల్లించలేని పరిస్థితి. ఈ రోజు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నాయుడుపేటలో తీసుకుంటే ఒక స్కూల్లో ఒక బిడ్డను చదివించాలంటే కనీసం 50,000 చదివించలేని పరిస్థితి అవుతుంది. మరీ ముఖ్యంగా ఈ విషయంలో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ప్రభుత్వ పాఠశాల మీద ఉన్నటువంటి అపోహలను వదలండి. ఈ రోజు రాష్ట్రంలో 600కు 598 మార్కులు వచ్చినటువంటి స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది కూడా ఈ జిల్లా పరిషత్ బాలుల పాఠశాలకు సంబంధించిన పిల్లల్ని. అదేవిధంగా ఈ చుట్టుపక్కల తీసుకుంటే మనకి నాయుడుపేట మండలం మేనకోడులో మండల టాపర్ గాను హైయెస్ట్ మార్క్స్ వచ్చేది మన మేనకోట జిల్లా పరిషత్ పాఠశాల బాలికలు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తమ బిడ్డల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించుకోండి. దాంతోపాటు ప్రభుత్వం ఇచ్చే వసతులు అన్నింటినీ కూడా ఉపయోగించుకోవాలా. అక్కడ కూడా మేము చెప్పేది ఏంటంటే మీడియంకి అవకాశం ఇవ్వండి. ప్రభుత్వం మరీ ముఖ్యంగా డిమాండ్ చేసేదంటే ఒకవేళ బిడ్డ చదువుతాన్ని స్వచ్ఛందంగా కానీ నేను ఇంగ్లీష్ మీద చదువుతాంటే ఆ స్వేచ్ఛ ఇవ్వండి. కానీ మీరు బలవంతంగా బిడ్డను కానీ దిద్దితే బిడ్డలను కానీ ఆ విధంగా కానీ బలవంతంగా ఇంగ్లీష్ మీడియం అంటే 10వ తరగతికి వచ్చిన తర్వాత ఈ విధంగా డ్రాప్ అవుట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం.
ఖచ్చితంగా ఈ సమస్య మీరు పరిష్కరించాలని ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆలోచనతో ఉన్నాము. లేకపోతే మాత్రము ఈ ప్రభుత్వం తగిన మూల్యం అయితే చెల్లించుకోవడం తప్పదు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని కలకత్తా చెన్నై 16వ జాతీయ రహదారిపై వినమాల క్రాస్ రోడ్డు వద్ద అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేయాలని, ఈ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ద్వారా 10 గ్రామాలకు రాకపోకలు కొనసాగడం జరుగుతుందని వినమాల గ్రామస్తులు జాతీయ రహదారి అధికారులకు, నాయుడుపేట మండల అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా జాతీయ రహదారి పీడీ వెంకటేశ్వర్లు మరియు జిల్లా సర్వే పీడీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ చెంచిబాబు, వినమాల గ్రామస్తులు పాల్గొన్నారు. ఇదంతా గవర్నమెంట్ చేస్తారు, ఇదంతా ఇరిగేషన్ మార్కెట్. సార్ కాలువ అది క్లోజ్ అయిపోవడం లేదు సార్. ఆ కాలువ అవసరం లేదండి, పక్కే కదా దగ్గర కదా. ఈలోపు దానికి కలిపి కార్ అనేది ఈ పాజిబిలిటీ మ్యాక్సిమం వారంలో ఏమేం చేస్తున్నాం ల్యాండ్ అంతా నెక్స్ట్. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో నిరుపేదలకు తక్కువ ఖర్చులతో కార్పొరేట్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య సేవలను చేపట్టేందుకు కేవీ హాస్పిటల్ శ్రీకారం చుట్టిందని ఆ హాస్పిటల్ వైద్యులు రేచర్ల త్రివిక్రమ్, నారా కీర్తి చెప్పారు. కోట మండలం చెట్టేడు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో రాఘవపురం గ్రామానికి చెందిన ప్రముఖ బిల్డర్ మరిపోయిన రాజేంద్ర ఆధ్వర్యంలో గూడూరుకు చెందిన కేవీ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ముందుగా మరిపోయిన రాజేంద్ర ప్రారంభించారు. ఈ శిబిరంలో పిల్లలు లేని వారికి, గర్భిణీ స్త్రీలకు, పురిటి పిల్లల వ్యాధులు, దీర్ఘకాలిక షుగర్ వంటి వ్యాధులను పరీక్షించిన వైద్యులు త్రివిక్రమ్, కీర్తి రోగులకు సూచనలు అందించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉచితంగా తమ హాస్పిటల్ ద్వారా సేవలు అందించేందుకు సహాయ సహకారాలు అందించిన మరిపోయిన రాజేంద్రకు వైద్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే అతి తక్కువ ఖర్చులతో కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్న కేవీ హాస్పిటల్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొడుమల రాఘవయ్య, మోడుబోయిలు గోపాల్, సుబ్బారావు, కృష్ణపట్నం చంద్రశేఖర్, తలారి వెంకటేశ్వర్లు, జోకా వెంకటరమణయ్య, యాకసిరి చిన్నయ్య, తోటకూర వెంకటేశ్వర్లు, కోటేశ్వర ప్రసాద్, హాస్పిటల్ పిఆర్ఓ దాసరి శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు చిట్టేడు గ్రామంలో మా మిత్రులు, మా ఫ్యామిలీ, మా శ్రేయోభిలాషులు అయినటువంటి రాజేంద్ర గారి ఆధ్వర్యంలో ఎంతో దిగ్విజయంగా ఈ చిట్టేడు గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు అందరికీ ఉచితంగా షుగర్, బీపీ పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించడం జరుగుతుంది. గ్రామీణ ప్రజలకి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రతి వారం ఎక్కడో ఒక చోట మా కేవీ హాస్పిటల్ తరఫున క్యాంప్ నిర్వహిస్తూనే ఉన్నాము. ఈరోజు ఈ చిట్టేడు గ్రామంలో జరుపుకోవడం జరిగింది. ఇక్కడ ప్రజల స్పందన చాలా బ్రహ్మాండంగా ఉంది. మాకు సహకరించిన గ్రామ ప్రజలకు మా రాజేంద్ర గారికి మా ధన్యవాదాలు. మా కేవీ హాస్పిటల్ తరఫున ఎప్పుడైనా పేద ప్రజలకు సేవ చేయడానికి ముందుంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. ముఖ్యంగా మా మేడం గారు గర్భిణీ స్త్రీలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించింది. లేడీస్కి, గర్భిణీ స్త్రీలకు ఉచితంగా పరీక్షలు, నా తరఫున చిన్నపిల్లలకి, అలాగే షుగరు, బీపీ పేషెంట్లకి, వృద్ధులకి, ఎముక కీళ్ళ నొప్పులకి అన్నిటికీ ఉచితంగా వైద్యం అందించి మందులు అందించడం జరిగింది. నమస్కారం, నా పేరు డాక్టర్ కీర్తి.
స్త్రీ వైద్య నిపుణురాలని, అలాగే తన డాక్టర్ త్రివిక్రమ్ చిన్నపిల్లల వైద్య నిపుణులు. మేము గూడూరులో వాటర్ ట్యాంక్ రోడ్లో మాయబజార్ స్ట్రీట్ నందు కేవీ హాస్పిటల్స్ అని నూతనంగా ప్రారంభించున్నాం. ఇప్పటికి 1 సంవత్సరం అయింది మా హాస్పిటల్ ప్రారంభించి. మా హాస్పిటల్ నందు అన్ని రకాల 24/7 ఎమర్జెన్సీస్ చూడబడును. పిల్లల డాక్టర్, జనరల్ మెడిసిన్, ఆబ్స్టెట్రిషియన్ మరియు జనరల్ సర్జన్ అందరూ అవైలబిలిటీలో ఉన్నారు. ప్రతి బీపీ షుగర్కి పాయిజన్ కేసులుగా అయితేనేమి, ఫిట్స్ కేసులు, నెమ్ము అన్నిటికీ చూడబడును. అలాగే గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీలు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ సర్జరీలు అన్నీ చేయబడును. మా హాస్పిటల్ నందు పురిటి పిల్లల ఐసీయూ, చిన్నపిల్లల ఐసీయూ 2 అవైలబిలిటీలో కలదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో నెల్లూరుకి వెళ్ళని అవసరం లేకుండా గూడూరులో మొట్టమొదటిసారిగా పురిటి పిల్లల ఐసీయూ స్టార్ట్ చేయడం అయినది. చాలా తక్కువ ఖర్చుతో మేము మంచి వైద్యం అందిస్తున్నాము. ఇదే మా లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాము. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ అవకాశాన్ని చిట్టేడు గ్రామంలో ఇటు ఉచిత మెగా క్యాంప్ నిర్వహించేందుకు మాకు అవకాశం ఇచ్చిన రాజేంద్ర గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తిరుపతి రూరల్ మండల పరిధిలోని గాంధీపురం పంచాయతీలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ పునరుద్ధరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. ముందుగా గాంధీపురం పంచాయతీకి విచ్చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే పులివర్తి నానికి అధికారులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. గాంధీపురం పంచాయతీలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వద్ద పంప్ హౌస్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా నీటి సమస్య ఉన్న గత వైసీపీ పాలకులు పట్టించుకోలేదన్న స్థానికులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన అప్పటి నుంచి ప్రజా సమస్యలు తీరుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మోహన్, జెడ్పీసీఈఓ రవికుమార్ నాయుడు, డిపిఓ సుశీలాదేవి, ఆర్డబ్ల్యూఎస్ అధికారి విజయ్ కుమార్, ఎంపీడీఓ రామచంద్ర, పంచాయతీ ప్రతినిధులు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. देवीं वाचमदनयन्त देवाः तां विश्वरूपाः वशवो वदन्ति सा नो मन्त्रे समूर्जन्दुहाना वेणुर्वागस्मानपदस्तुतैतु अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु सुप्रति ध्रुवं ध्रुवं ఎంపీడీ గారు రండి, మీరు ఎస్సీ గారు ఎక్కడ? ఎస్సీ గారు రండి. తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వేసవి కాలంలో ఎండవేడిమి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చలువు పందులు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద చలువు పందులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధంగా చేశారు. 4 ప్రధాన కూడల్లో 2 నుండి 3 నిమిషాల పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎండలో ద్విచక్ర వాహనాలదారులు నిలబడాల్సి వస్తోంది. తీవ్రమైన ఎండలకు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వృద్ధులు, వికలాంగులు, మహిళలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని తొలుత తిరుపతిలో భవానీనగర్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చలువ పందులు ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తిరుపతి జిల్లా కోట పట్టణంలో 2002లో ప్రారంభమైన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి. రాష్ట్రంలో ప్రభుత్వం టీచర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్ యూనియన్ నాయకులు సభ్యులు నిరసన. ప్రముఖ బిల్డర్ మరిపోయిన రాజేంద్ర ఆధ్వర్యంలో గూడూరుకు చెందిన కేవీ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులు ఉచిత వైద్య శిబిరం. ఇవే ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.